నమస్కారం, నా పేరు మోనికా. వెల్కమ్ టు NSTV న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అల్వాల్లో క్యాటరింగ్ వ్యాపారి హత్య కేసును ఛేదించిన పోలీసులు. క్యాటరింగ్ వ్యాపారి అన్వర్ ఇంట్లో పనిచేసే మనోజ్ అనే వ్యక్తి చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందుల కారణంగా హత్య చేశాడన్నారు. అల్వాల్ పోలీసుల చురుకైన విచారణతో క్యాటరింగ్ కాంట్రాక్టర్ హత్య యొక్క మిస్టరీని విజయవంతంగా ఛేదించింది. ఉద్యోగి మనోజ్ రాయల్గా గుర్తించిన నిందితుడిని అరెస్టు చేసినట్లు ప్రెస్ మీట్లో వెల్లడించిన పోలీసులు. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. 2024లో మనకు కంప్లీట్ వచ్చింది. ఇది అన్నోన్ పర్సన్ చంపారని చెప్పేసి మనకు అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్. దాని ప్రకారం అక్కడికి వెళ్తే వాళ్ళ ఇల్లు ఇక్కడ అల్వాల్ లిమిట్స్లో ఉంటుంది. ఇక్కడ చూస్తే అప్పటికే 3 days అయిపోయి ఉన్నట్టుగా ఆ బాడీని చూస్తే మనకు అనుమానం వస్తుంది. అది 14వ తారీఖు నాడు అట్లా ఉంటుంది. ఈ మర్డర్ చూస్తే మన ఇన్స్పెక్టర్ గారు, లోకల్ ఇన్స్పెక్టర్ వెళ్ళేసి దాన్ని చెక్ చేస్తే అది మర్డర్ కేసు కింద కన్ఫర్మ్ అయిపోయింది. దాంట్లో ఆయన చాలా చాకచక్యంగా అన్ని ఎటువంటి క్లూస్ మిస్ అవ్వకుండా అనేది చేసి రికార్డ్ చేశారు. దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ అక్కడ కొన్ని ఐటమ్స్ తీసుకోవడం వల్ల దాన్ని బేస్ చేసుకొని ఈ కేసును డీల్ చేయడంలో చాలా ఉపయోగపడినాయి. తర్వాత మా క్రైమ్ టీం రాజేందర్ గారు, డిఐ గారు, ఆయన టీంతో దీన్ని చాలా ఆయన చాకచక్యంగా దీన్ని ట్రేస్ చేయడానికి చాలా కష్టపడ్డాడు. దాంట్లో మనకు టెక్నికల్గా చాలా ఆధారాలు కూడా దొరికాయి. వీళ్ళు డిసీజెడ్ గురించి ఏంటంటే ఆయన అన్వర్ మిర్జా అని చెప్పేసి 45 years ఇక్కడ లాస్ట్ 20 years నుంచి వస్తాడు. నేటివ్ వచ్చేసి మధ్యప్రదేశ్. ఇక్కడ వచ్చేసి ఇక్కడ బ్రతుకుదేరు కొరకు వచ్చారు. అట్లాగే బిజినెస్ చేస్తూ కొద్దిగా సంపాదించేసి క్యాటరింగ్లో దాంట్లో క్యాటరింగ్ ఏదైతే ఫంక్షన్లో క్యాటరింగ్ వాళ్ళతోటి లింకప్ అయ్యి ఈయన దాంట్లో పానీపూరి మాత్రమే ఆ క్యాటరింగ్ దాంట్లో చేస్తుంటాడు. దాంట్లో ఈయన దగ్గర ఎంప్లాయీస్ ఉంటారు, 2 పర్మనెంట్ ఉంటారు. ఈ క్యాటరింగ్ అంటే ఇంకా వేరియస్ ఏదైనా అవసరం ఉంటే అదర్ పర్సన్స్ కూడా ఏదైతే ఇప్పుడు సిస్టమ్ అనేది కదా దాని కొరకు ఈ మిర్చి బజ్జీ చేసే వాళ్ళు వీళ్ళు ఇట్లా కలిసేసి వాళ్ళతోటి లింక్ పెట్టుకుంటే ఒక 5 members టోటల్ ఈయన అండర్లో ఉంటారు. కానీ ఈ 2 పర్మనెంట్ ఎంప్లాయీస్ వీళ్ళ దగ్గర ఉంటారు. అయితే ఈయన ఎవరైతే అక్యూజ్డ్ వచ్చేసి ఈయన మనోజ్ రాయల్ అని చెప్పేసి ఈయన ఉత్తరాఖండ్ చెందినవాడు. ఆయన కూడా ఒక సొంత వ్యక్తిలాగా ఆయన నమ్మేసి అన్ని విషయాలు చెప్పేవాడు. ఆయనతోటి ఏదైనా సేవ్ చేస్తుండేవాడు. అయితే ఈ మనోజ్ రాయల్కి రీసెంట్గా కొద్దిగా డబ్బులతోటి ఫైనాన్షియల్గా కొద్దిగా క్రైసిస్ ఉండే. అది ఈయనతో అడిగారు. కానీ ఇంటి దగ్గర పని అని చెప్పేసి ఆయన కొద్దిగా ప్రెజర్ కూడా చేశాడు ఈయన పైన డబ్బులు కావాలని చెప్పేసి. అయితే ఈయనకి ఏదైతే లోన్ అంటే ఈయన పనిచేసిన వర్క్ ఏదైతే 35,000 ఏదంటే అది క్లియర్ చేసి ఇచ్చి పంపించేశాడు కానీ ఆయనకు ఆ అమౌంట్ అక్కడ సరిపోదు. అయితే దీంట్లో ఈయన దగ్గర మా ఓనర్ దగ్గరనే ఎట్లయినా సంపాదించుకోవాలా అని చెప్పేసి ఒక ఉద్దేశం ఉండే. తర్వాత ఆయనకు ఒక విషయం ఒక సడన్ టైం కలిసి వచ్చింది. అయితే ఈ ఓనర్ వాళ్ళ బంధువులు చనిపోయారని చెప్పేసి మధ్యప్రదేశ్కి వెళ్ళడం జరిగింది. మధ్యప్రదేశ్ ఫ్యామిలీతో మొత్తం వెళ్ళాడు. ఫ్యామిలీ అంతా అక్కడ ఉంటే బిజినెస్ కొరకు మళ్ళీ ఈయనప్పుడు రిటర్న్ వచ్చాడు. అయితే డిసీజ్డ్ చనిపోయిన వ్యక్తి అన్వర్ మిర్జా వచ్చేసి ఉంటే ఇప్పుడు ఒక్కడే ఉన్నాడు కదని చెప్పేసి ఆయన వచ్చేసి 30th నుంచి ఆయన ఇంటికి వచ్చేసి మళ్ళీ ఏదో అడగడము ఆ విధంగా చేయడం వల్ల మళ్ళీ మందు తెచ్చేసుకుని తాగడము 2 రోజుల నుంచి ఆయనను ఎక్కువ తాగించేసి ఆయనను ఈయన డిసిషన్కి వచ్చాడు. ఎట్లాగా ఆయన చంపేసి ఈ డబ్బులు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నాడు. కాబట్టి మందు తెచ్చి తాగించాడు. ఆ తాగిన మైకంలో ఈయన తక్కువ తాగాడు, వాళ్ళ ఓనర్కి ఎక్కువ తాగించాడు. ఆయన మత్తులు ఉన్నప్పుడు తీసేసి ఆయన బలహీనత చూసేసి ఆయన గోడకేసి తలకాయ తీసి నేలకు గోడకేసి కొట్టేయడం వల్ల ఆయన హెడ్ ఇంజరీ వచ్చేసి చనిపోయాడు. చనిపోగానే ఆయన దగ్గర నుంచి ATM కార్డు అలాగే ఫోన్ నెంబర్ తీసుకొని
ప్లస్ ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. వెళ్తూ ఇంటి దగ్గర ఉన్న ఒక బైక్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు, మోటార్ సైకిల్ తీసుకొని వెళ్ళిపోవడం. ఇక్కడ నుంచి ఆయన ఏటీఎం కార్డు తీసుకున్నాడు. ఆయన సొంత వ్యక్తి కాబట్టి పిన్ కోడ్ కూడా తెలుసు. అయితే ఆయన ఫోన్ ఎందుకు తీసుకెళ్ళారంటే ఆ ఫోన్ దాంట్లో ఓటీపీ వస్తాయి కదా, ఓటీపీ కొరకు ఆ ఫోన్ కూడా అమౌంట్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఈయన దాదాపు 2 lakhs వరకు, అంటే ఆయన ట్రేస్ అవ్వకముందు, అంటే ముందు 1 లక్ష తీసుకున్నాడు. తర్వాత చనిపోయిందని తేలిన తర్వాత నేను కూడా కాదనే ఉద్దేశంలో ఉండాలని చెప్పేసి ఈ డిసీజ్డ్ బాడీని మనము వాళ్ళ ఊరికి పంపించిన తర్వాత ఈయన కూడా క్రిమేషన్కి వెళ్ళడం జరిగింది. అక్కడ క్రిమేషన్ అంటే నెక్స్ట్ డే అయిపోయిన తర్వాత వెళ్ళడం జరిగింది. అంటే ఎవరికి అనుమానం రాకుండా మన వాళ్ళు చాలా ఎఫర్ట్స్ చేసేసి ఈ సెన్సేషనల్ కేసును ఈజీ చేసేసి దాన్ని టెక్నికల్గా ఆయన పట్టుకోవడం జరిగింది. ఏటీఎం కార్డులో ఎక్కడైతే ఆయన డబ్బులు డ్రా చేస్తున్నాడో ఏటీఎం దాంట్లో ఆయన ఫోటోను కలెక్ట్ చేసుకుని దాన్ని బేస్ చేసుకొని ఆయన మీద నిఘా పెట్టాడు. మళ్ళీ ఏమైందో చూద్దామని చెప్పేసి రీసెంట్గా నిన్న ఇక్కడికి హైదరాబాద్ రావడం జరిగింది. వాళ్ళకు గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ దగ్గరికి వచ్చేస్తే మనకు ఇన్ఫర్మేషన్ దాని ప్రకారం వెళ్ళేసి మన వాళ్ళు పట్టుకుని రావడం జరిగింది. ఆయన అడిగితే కన్ఫెషన్లో ఈ మొత్తం రివీల్ చేశారు. గతంలో ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు. అయితే ఇక ఇన్వెస్టిగేషన్ కూడా పెడతాం. అయితే మనకి ఇక రికవర్ అయితే ఇక్కడ ఒక సెల్ ఫోన్ దొరకలేదు, ఏటీఎం కార్డు ఒకటి, దాంతోపాటు సైకిల్ మోటార్ ఒకటి ఏదైతే దొంగతనం చేశాడో అది తీసుకుపోయి రైల్వే స్టేషన్ కాడ పెట్టాడు పార్కింగ్లో. అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఫోన్ పడిపోయిందని చెప్పేసి అంటున్నాడు. ఏదైతే ఫోన్ తీసుకెళ్ళాడో ఫోన్ దొరకలేదు. బంగారం ఎంత తీసుకెళ్ళింది సార్? బంగారము తీసుకెళ్ళింది దానికి అమౌంట్ అయితే 2 lakhs అయితే అమ్ముకున్నాడు. అక్కడనే ఉత్తరాఖండ్లో ఆయనకు తెలిసిన పర్సన్స్ దగ్గర మా ఇంట్లోది బంగారం అని చెప్పేసి ఇంకా వేరే వాళ్ళతో సపోర్ట్ చేసుకుని అది బంగారం అమ్మేసుకుని 2 lakhs తీసుకున్నారు. అమౌంట్ ఏమీ రికవర్ కాలేదని దీంట్లో ఎంత అని చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళని అడిగితే లిస్టు తీసుకొని మేము ఎంత పోయిందనేది అక్కడ పోయి రికవర్ చేసుకోవడానికి ఇప్పుడు మళ్ళీ